శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోవత్స బాలక హరణ ప్రస్తావం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఒకసారి శ్రీకృష్ణుడు బలదేవునితో పాటు తృప్తిగా ఇష్టపదార్థాలు తిని తాగి శ్రీగంధము పరిమళ ద్రవ్యాలు శరీరాన పులుముకొని గోపబాలుడితో కలిసి బృందారణ్యానికి వెళ్ళెను. ఆ స్వామి క్రీడలయందు ఆసక్తుడై వారితో ఆడుకొనుచుండగా మేతమేయుచున్న గోబృందము అక్కడి నుండి దూరంగా పోయెను. ఆటల్లో మునిగి ఉన్న వీరు దీన్ని గమనించకుండిరి. శ్రీకృష్ణుని మహిమ తెలుసుకొంటకై సృష్టి కార్యం వల్ల జగములకు ప్రభువైన బ్రహ్మ ఆవులను, దూడలను, గోపాల బాలకులను కూడా మొత్తం ఎక్కడో దాచిపెట్టెను. సర్వజ్ఞుడు, సర్వం చేయగలవాడైన స్వామి బ్రహ్మ అభిప్రాయం తెలుసుకుని యోగీంద్రుడు కనుక తన యోగమాయా శక్తితో అపహరించి దాచిపెట్టబడ్డ మొత్తం జీవకోటిని మరలా సృష్టించెను. సాయంకాలం వేళకు బ్రహ్మం మూలంగా సంభవించిన ఈ నటనా క్రీడయందు ఆసక్తిగల మనసుతో గోగణమును, గోపాలులను కూర్చుకుని బలదేవునితో పాటు గృహానికి వెళ్ళెను. ఇట్లు ఆ భగవంతుడు ప్రతిదినం మాయా సృష్టి అయిన గోగణ అనే గోపబాలులను వెంట తీసుకుని బలదేవునితో పాటు యమునా తీరమునకు పోయి వస్తూ 1 సంవత్సరం నడిపెను. బ్రహ్మ శ్రీహరి ప్రభావం తెలుసుకొని తాను చేసిన పనికి సిగ్గుతో తన తల వంచుకొని భాండీరవనంలో మర్రి చెట్టు కింద అధివసించి ఉన్న శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చెను. తన ఘనమైన నక్షత్రాలతో కూడి పార్వణ చంద్రుడు వెలిగిపోతున్నట్టు గోపబాలుర నడుమ ఉన్న శ్రీకృష్ణుని దర్శించెను. శ్రీహరి పీతాంబరం ధరించి బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ సంతోషంతో చిరునవ్వు నవ్వుతూ రత్నసింహాసనమందుండెను. రత్నాల భుజకీర్తులు, రత్నాల కడియాలు, రత్నాల అందలతోనూ వెలుగుచూ రత్నాల కుండలముల కాంతితో తన కపోలములు గొప్పగా ప్రకాశింపగా కోటి మన్మథ సుందరుడు మనోహరమైన లీలలకు నెలవైన వాడుగా ఉన్న స్వామి చందనము, అగరు, కస్తూరి, కుంకుమల చేత పూజించబడిన మూర్తి గలవాడు. పారిజాత పుష్పమాలలతో అలంకరించబడిన వాడు, క్రొత్తనైన మేఘం వలె నల్లనివాడు, ఉదయిస్తున్న నవయవ్వనం కలవాడు, మాలతీ పుష్పముల దండను ధరించి నెమలి ఈకతో అలంకరించబడిన కొండె కొప్పుతో తన దేహ సౌందర్య కాంతితో అలంకరించబడుతున్న అలంకారములు కలవాడు, శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని కాంతిని దొంగిలించినట్లున్న సుందర ముఖం కలవాడు, పండిన దొండపండు వంటి కింది పెదవిలో గరుత్మంతుని ముక్కు వంటి నాసికతో శరదృతువులో మధ్యాహ్న కాలమందులు వికసిత పద్మముల కాంతిని దొంగిలించు నేత్రాలతో ముత్యాల చాలను తిరస్కరించి మనోహరమైన పలువరసతో వక్షస్థలాన మిక్కిలి ప్రకాశిస్తున్న కౌస్తుభమణితో పరిపూర్ణతముడు, శాంతుడు, రాధాప్రియుడైన పరమాత్మ విరాజిల్లుచుండెను. అట్టి పరమప్రభువును బ్రహ్మ దర్శించి మిక్కిలి విస్మయం పొంది ప్రణమిల్లెను. ఆ పరమేశ్వరుని దర్శించి మరల నమస్కరించెను. ఓ నారద, తన హృదయ కమలాన ఏ రూపం బ్రహ్మకు కనిపించెనో అదియే బయట కనిపించెను. ఏ మూర్తి ముందు కనిపించెనో అదే వెనుక వైపును చుట్టూను కనిపించెను. ఆ బృందావనమంతటా శ్రీకృష్ణునితో సమమైన ఆకారమే చూసి ఆ జగత్కర్త ఆ రూపాన్ని ధ్యానించి అక్కడ నిలబడెను. ఆవులు, దూడలు, గోపాల బాలురు, తీగలు, చెట్లు, పొదలు, బృందావనమంతా బ్రహ్మకు శ్యామసుందరుని రూపంగా కనిపించెను. ఇట్లు మిక్కిలి ఆశ్చర్యకరమైన దృశ్యమును అతడు చూసి మరలా ధ్యానము నడిచి ముల్లోకాలలో కృష్ణుడు తప్ప దేన్ని బ్రహ్మ దర్శించకుండను. వృక్షంలెక్కడా, పర్వతంలెక్కడా, భూమి ఎక్కడా, తానెక్కడా, జగత్తునకు బీజమెక్కడా, స్వర్గమెక్కడా, శ్రీకృష్ణుడెక్కడా, బ్రహ్మ తన దృష్టితో సర్వమును శ్రీహరి మాయగా దర్శించను. జగత్తులకు నాథుడైన కృష్ణుడేమి, అతని మాయ వల్ల ఏర్పడిన విభూతులేమి, సర్వమును కృష్ణమయంగా దర్శించి ఆ బ్రహ్మ ఏమి పలుకటకు సమర్థుడు కాకుండను. ఏమని స్తోత్రమునర్తును, ఏమి చేయుదును అని మనస్సును తలిచి అక్కడ నిలిచి బ్రహ్మ మంత్రజపం చేయబోనుకొని సుఖమైన యోగాసనాన కుదురుగా కూర్చొని చేతులు ప్రార్థనా ముద్రగా పట్టి శరీరం మొత్తం పులకెలెత్తగా ఆనంద బాష్పాలతో మిక్కిలి దీనుని వలె తనను భావించుకొనెను. ఇడ, సుషుమ్న, మధ్య, పింగళ, నళిని, ధుర అనే 6 నాడులను ప్రయత్నపూర్వకంగా యోగధారణతో బంధించి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, మనోహరం, విశుద్ధం, పరమాజ్ఞాన షట్చక్రాలను బంధించి అతడు క్రమంగా వాయువును 6 చక్రాలను లంఘింపచేసి బ్రహ్మరంధ్రాన దాన్ని బంధించెను. బంధించబడిన మధ్యనాడీగతమైన వాయువును హృదయ కమలానికి తెచ్చి అటు ఇటు తిప్పి హృదయ కమలాన మరలా మధ్యనాడితో ప్రాణవాయువు సంయోగపరచెను. ఇట్లు యోగ సమాధిగతుడే, చలనరహితుడే పూర్వం శ్రీహరి తనకు అనుగ్రహించిన ఆ స్వామి యొక్క దశాక్షరి మంత్రం జపించెను. ఓ నారద, స్వామి పాదపద్మాలను ధ్యానించి 5 గడియల కాలం జపం చేసి బ్రహ్మ హృదయ కమలమందు సర్వతేజస్సులు ఒక ముద్ద అయినట్టు తేజోరాశిని చూసెను.
ఆ తేజస్సు నడుమ మిక్కిలి మనోహరంగా ఉన్న ఒక దివ్య రూపం దర్శించెను. పీతాంబరధారి అయి 2 బాహువులతో మురళిని ధరించిన హస్తంతో కర్ణమూలములందు వెలుగుచున్న మకర కుండలాలతో చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖమండలంతో భక్తులను అనుగ్రహించుటకు త్వరపడుతున్న ఆ రూపాన్ని మొదట బ్రహ్మరంధ్రాన ఆ తర్వాత హృదయ కమలాన దర్శించిన దాన్ని బయట అంతటను ఆ రూపమునే చూసి ఆశ్చర్యచకితుడై ఆ పరమేశ్వరుని స్తుతించెను. ఓ నారద, సృష్టి అంతా ఒకే సముద్రంగా ఉన్న కాలంలో ఆ మధ్య ప్రదేశాన శ్రీహరి తనకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించెను. ఆ పరమేశుని ఆ స్తోత్ర విధితోనే భక్తితో వంగిన శిరస్సు కలవాడై బ్రహ్మ స్తుతించెను. కనిపిస్తున్న ఈ సర్వసృష్టి తన స్వరూపమైన వాడును, సర్వమునకు ఈశుడును, ఈ ప్రపంచానికి మూలమైన దానికి మూలమైన వాడును, సర్వజ్ఞాన జీవుల చేతను ఇట్లని నిర్వచింపరాని వాడును, మంగళ రూపుడును, కొత్త మేఘం వలె తాపం పోగొట్టు ఆకారం కలవాడును, నల్లని వన్య అయినను సుందరమైన విగ్రహం కలవాడును, సర్వజీవుల్లో అంతరాత్మగా ఉండి వారి సుఖదుఖాలు పుణ్యపాపాలు అంటకుండా వారు చేయు కర్మలకు సాక్షి రూపాన ఉండవాడు, తనయందే తాను ఆనందిస్తూ పూర్ణకాముడైన వాడు, జగత్తంతటా వ్యాపించిన వాడైనను జగత్తు కంటే ఇతరుడు, అన్ని రూపంలో తానే అయినవాడు, సర్వచరాచర ప్రపంచకోటికి బీజం వంటి వాడు, సనాతనుడు, సర్వమునకు తాను ఆధారమైన వాడు, సర్వజ్ఞానుల్లో శ్రేష్ఠుడు, సర్వశక్తులతో కూడినవాడు, సర్వులకు ఆరాధ్యుడు, సర్వజీవకోటి అజ్ఞానం పోగొట్టు గురువు, సర్వశుభములకు మూలమైన వాడు, సర్వమంత్రములు తన స్వరూపమైన వాడు, సర్వసంపదలు కలిగించు శ్రేష్ఠుడు, శక్తియుక్తుడు, తన యందు లేనిది ఒకటి వచ్చి చేరవలసిన స్థితి లేనివాడు, తన స్వేచ్ఛా రూపాన అంతటా ఆవరించి ఉండవాడగు స్వామికి నమస్కరిస్తూ స్తుతిస్తున్నాను. సర్వశక్తులకు ప్రభువు, ఆ శక్తులకు బీజమైన వాడు, ఆ శక్తి రూపములను ధరించువాడు, వాటికన్నా శ్రేష్ఠుడు, ఘోరమైన సంసార సముద్రాన శక్తి అను ఓడతో కూడినవాడు, దయావంతుడు, భక్తుల యందలి వాత్సల్యంతో ఆ ఓడను నడుపు కర్ణధారుడును, ఆత్మలు తన స్వరూపమైన వాడు, రహస్యమైన వాడు, అన్నింటికీ తాకియుండియు ఏది అంటని వాడగు వానికి నమస్కరిస్తున్నాను. తన ఇచ్ఛను బట్టి సగుణంగాను నిర్గుణంగాను స్వరూపం గలవాడుగాను ఉండు పరబ్రహ్మను నేను స్తుతిస్తున్నాను. దేహధారుల యొక్క కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలపై అధికారం గల అధిదేవుడును, ఆ ఇంద్రియాలను తన ఉనికిగా చేసుకొనవాడును, అన్ని ఇంద్రియముల స్వరూపం తానే అయిన వాడును, అంతటను వ్యాపించు మహారూపుడగు వానికి నమస్కరిస్తున్నాను. వేదరూపుడు, వేదజనకుడు, సర్వ వేదాంగ రూపుడు, సర్వమంత్రాలు తన స్వరూపమైన వాడు అగు పరమేశ్వరునికి నమస్కరిస్తున్నాను. సారం కంటే మిక్కిలి సారవంతమైన ద్రవ్యమైన వాడును, తనకన్నా ముందు కాలం కానీ ఆ కాలం అందుండువాడు కానీ లేనట్టి వాడు, ఇట్టివాడని నిరూపించబడని వాడును, తనను శాసించువారు లేనందున స్వతంత్రుడు, జ్ఞానులు భక్తుల విషయాన వారికి పరతంత్రుడు, సర్వ శరీరములందుండు వాడును అయినను చూడబడని వాడు, ఇట్టివాడని ఊహింపబడని వాడును, ధ్యానమునకు అసాధ్యుడైనను ఉన్నవాడును, యోగిరాజులకు గురువును అగు యశోదానందనుని భజింతును. రాసమండల మధ్యాహ్న ఉండవాడును, రాసక్రీడ వల్ల కలుగు ఉల్లాసమునందు మిక్కిలి ఉత్సుకత కలవాడు ఒక స్వామిని భజింతును. గోపికల చేత సేవించబడవాడును, భూదేవికి భర్తయోగు స్వామికి నమస్కరిస్తున్నాను. సజ్జనులకు ఎల్లప్పుడూ ఉండువాడు, దుర్జనులకు లేనివాడు, యోగీసుడు, యోగమునకు సాధ్యుడు, శివుని చేత సేవించబడిన వాడు ఒకవానికి నమస్కరింతును. మంత్రములకు బీజమైన వాడు, మంత్రములకు రాజు, మంత్ర ప్రదాతయు ఫలదాతయు ఫలమైన వాడును, మంత్రసిద్ధి స్వరూపుడు ఒక పరాత్పరునికి నమస్కరింతును. సుఖదుఖ రూపుడు, సుఖదుఖ దాతయు, పుణ్యరూపుడు, పుణ్యమిచ్చేవాడు, శుభములిచ్చేవాడు, శుభములకు బీజములైన వానికి నమస్కరింతును. ఓ నారద, జగత్తులను సృష్టించు బ్రహ్మ ఇట్లు స్తోత్రం చేసి కన్నులు తెరిచి చూసి తాను చేసిన పనికి పశ్చాత్తప్తుడై భోరుని ఏడ్చెను. కర్రవలే నేల మీద పడి సాష్టాంగంగా నమస్కారం అనర్చెను. తాను అపహరించి ఏడాదిగా దాచి ఉంచిన బాలకులతో పాటు మొత్తం గోగణాన్ని సమర్పించెను. బ్రహ్మ నడిచిన ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తితో ఎవరు పఠించునో వాడి లోకాన సుఖమును అనుభవించి అంత్యమున ఈ దేహం వదిలి తర్వాత శ్రీహరి పాదములను పొందును. సాటిలేని దాస్యాలను ఈశ్వర సన్నిధిలో స్థానం పొందును. ఇట్లు కృష్ణ సాన్నిధ్యం ముక్తి పొందిన స్వామిని సేవించు పార్షదులలో ముఖ్యుడు కాగలడు. శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను. జగత్కర్త అయిన బ్రహ్మ తన లోకానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు బాలకులతో పాటు తన గృహానికి వెళ్ళెను. ఆవులు, దూడలు, గోపబాలకులు 1 సంవత్సరం తర్వాత తమ గృహాలకు వెళ్ళిరి. అయినను శ్రీకృష్ణుని మాయాశక్తి వల్ల వారందరిది ఒక పగటి వేళలోని భాగముగా అనగా ఆనాడు ఉదయాన్నే అడవికి వచ్చి సాయంకాలం తిరిగి
ఇండ్లకు పోయినట్లు భావించారు. గృహంలందున్న గోపాలుడు కాని గోపికలు కాని యోగి అయిన స్వామి యొక్క ఈ కృత్రిమ సృష్టి మొత్తాన్ని, మాయాకల్పితమైన గో సమూహాన్ని కొత్తదని కాని పాతదని కాని కొద్దిగా అయినా తెలుసుకున్న సమర్థులు కాలేదు. ఇట్లు శ్రీకృష్ణుని శుభచరిత్రం సుఖమిచ్చినది, మోక్షమిచ్చినది, పుణ్యమైనది, సర్వకాలాలలో సుఖం కూర్చున్నది. అట్టి దాన్ని మొత్తం నీకు చెప్పి తిని. ఓం శాంతి శాంతి శాంతి.